వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకి షాక్ తగలబోతోందా? దాదాపుగా ఇప్పుడు తాజాగా చైర్మన్ దీనికి సంబంధించి వాళ్ళతో మాట్లాడారు. అంటే కోర్టు ఆదేశాల మేరకు నెలాఖరు లోపు ఏదో నిర్ణయం తీసుకోమన్నారు, అందుకే చైర్మన్ గారు మాట్లాడారు అనేది ఒక వెర్షన్. ఇక్కడ చైర్మన్ నిజంగా ఎమ్మెల్సీలకి కౌన్సిలింగ్ ఇచ్చారా, లేదంటే రాజీనామాలకు సంబంధించి వివరణ కోరారా? ఇక్కడ ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క విధంగా రాస్తోంది. కాకపోతే లోపల ఏం జరిగింది అనేది అఫీషియల్గా చెప్తారా ఇక్కడ? కాకపోతే ఎమ్మెల్సీలకి చైర్మన్ కౌన్సిలింగ్ ఇచ్చారు అనేది ఒక వెర్షన్, లేదు వివరణ కోరారు, ఈ నేపథ్యంలోనే ఒక ఎమ్మెల్సీ ఉపసంహరించుకున్నారు రాజీనామాని అనేది. ఏం జరిగింది, ఏం జరగబోతోంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి నిజంగా చైర్మన్ గారు కౌన్సిలింగ్ ఇస్తారా ఎమ్మెల్సీలకి అనేది ఇక్కడ ఒక మెయిన్ పాయింట్. లేదు వివరణ మాత్రమే కోరతారా? ఆ పదాన్ని వాడేదాన్ని బట్టి ఉంటుంది. ప్రాక్టికల్గా అయితే అది సహజ సిద్ధమైనటువంటి పరిణామం. ఇప్పుడు ఒక వ్యక్తికి 5 సంవత్సరాలు లేకపోతే 6 సంవత్సరాల పదవీ కాలం ఉంది. అసెంబ్లీలో అయితే 5 ఏళ్లే ఉంటుంది, మండలిలో 6 ఏళ్ళు ఉంటుంది పదవీ కాలం. ఈ 6 ఏళ్ల పదవీ కాలం ఉన్న వ్యక్తి మధ్యలో రాజీనామా చేసినప్పుడు ఓకే అని ఆమోదించి పడేయడం అనేది ఉండదు. ఇంకా అప్పుడు ఎందుకు చైర్పర్సన్ లేకపోతే స్పీకర్? బేసిక్గా దాంట్లో ప్రొవిజన్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు అడుగుతారు, నువ్వు ఏంటి, ఎందుకు చేసావు రాజీనామా స్వచ్ఛందంగా అన్నటువంటి దానికి అదే పాయింట్ కట్టుబడి ఉన్నామని ఒక మొక్క రాజకీయ పరమైన నిర్ణయాల్లో ఉంటుంది. అదే సందర్భంలో ఇది అధికార పక్షంలో అంటే ఇప్పుడు ఇంత రాశారు కదా వీళ్ళు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే 150 మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వాళ్ళు. చిట్ట చివరి సెషన్ రోజు దాకా అవ్వాలి. డిసెంబర్ 9, 2009. 2009లోనే కదా ఎలక్షన్ జరిగింది. అప్పుడు 2009లో జూన్లో గవర్నమెంట్ ఏర్పడితే డిసెంబర్లో ఈలోపు రాజశేఖర రెడ్డి చనిపోవడం, రాజీనామా, ఈ రాష్ట్ర విభజన వ్యవహారం ఇదంతా నడిచింది. కేసీఆర్ నిరాదీక్ష ఇదంతా. అంటే 2009లో నుంచి ఎప్పుడు 2014 దాకా వాళ్ళు రాజీనామాలు ఆమోదించలేదు కదా స్పీకరు. 150 మంది ఇటు, తెలంగాణ వాళ్ళు దాదాపు 30 మంది ఏమో. ఎప్పటికప్పుడు కోర్టులకు వెళ్ళేవాళ్ళు, నినాదాలు చేసేవాళ్ళు, కేకలేసేవాళ్ళు, నా రాజీనామా ఆమోదించి అని చెప్పి అడుగుతుండేవాళ్ళు. చేశారా? ఎవరప్పుడు చెయ్యండి, ఏది తేల్చంది? నాదెళ్ల మనోహర్ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రే కదా స్పీకరు. మరి ఆయనే చేయలేదు. చిట్ట చివరి సెషన్లో లాస్ట్ డేన కొంతమందిది రిజెక్షన్, కొంతమందిది యాక్సెప్టెన్స్ చేసి వదిలేశారు. ఇది ఒక రొటీన్ పొలిటికల్ గేమ్ అంతే. మండలిలో ఏమైంది, వాస్తవంగా 3 కోణాలు కనబడ్డాయి. నెంబర్ 1, ఒకటి బెదిరిపోయి రాజీనామాలు చేశారు కొంతమంది. వాస్తవంగా ఏంటంటే స్ట్రాంగ్ వైసీపీ లీడర్లు అయితే చెయ్యరు. ఇప్పుడు లైక్ కొంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డిని నువ్వు పీక మీద కత్తి పెట్టినా రాజీనామా చేయడు, కానీ విజయసాయిరెడ్డి భయంతో రాజీనామా చేశాడు. అదే సందర్భంలో బేదమస్తానరావు తెలుగుదేశంతో లింకులు ఉన్నాడు కాబట్టి రాజీనామా చేశాడు వాళ్ళు అడగగానే. అలాగే ఆర్థిక అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ మేకపాటి, ఆయన పేరేంటి, మేకపాటి కాదు, మన మాజీ ఇక్కడ బాపట్ల దగ్గర మంత్రి ఉన్నారు కదా మాజీ మంత్రి, తను రాజీనామా చేశారు. అట్లాగా 4 రాజీనామాల్లో 4 రకాలు ఉన్నాయి. కృష్ణయ్య ఆల్రెడీ బీజేపీతో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి తను రాజీనామా చేస్తారు. ఆయన ఆల్రెడీ తెలుగుదేశం బీజేపీతో టైఅప్ అయి ఉన్నాడు కాబట్టి ఈ 4 కదా అప్పుడు జరిగినటువంటిది. మిగతా వాళ్ళల్లో ఇప్పటికీ 2 విషయంలో డౌట్ ఉంది. కానీ మళ్ళీ జగన్ మాట్లాడాక వీళ్ళ భవిష్యత్తుని గ్రహించాక ఇక ఎప్పట్లో అవకాశం రాదని గ్రహించాక ఆగిపోయారు మిగతా వాళ్ళు. ఇప్పుడు అందుకనే జగన్కి 4 లోక్సభ, 7 రాజ్యసభ, 11 మంది ఎంపీలు ఉన్నట్టు కౌంట్. వీళ్ళకి ముగ్గురికి కలిపి 21 ప్లస్ 4 మొన్నటి వచ్చినాయి, 25 ఉన్నట్టు రాజ్యసభతో కలిపి. ఇది ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ప్రొసీజర్. అయితే ఇక్కడ మండలిలో వచ్చేటప్పటికి ఒక బేరం ఏదో నడిచిందన్న ప్రచారం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు. ఏమన్నాయి అంటే మండలి, రాజ్యసభ కూడా ఎవరైతే రాజీనామా చేస్తారో ఆ రాజీనామా చేసింది పార్టీలో ముందే డిసైడ్ చేయించుకుని రాజీనామా చేయించుకోవడం. చేస్తే ఎన్ని నెలల పాటు వీళ్ళకి పదవీ కాలం ఉంటుందో అన్ని నెలలకి ఇంత అన్నటువంటి లెక్క వీళ్ళు ఇచ్చేటట్టని, అందుకు వాళ్ళు రాజీనామా చేయడం, ఒకళ్ళిద్దరు అట్లా చేశారన్న ప్రచారం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు. ప్రచారం పార్టీ ఆర్థిక ప్రయోజనం. రెండోది వచ్చేటప్పటికి భయపడి, అంటే అంతకుముందు తెలుగుదేశం నుండి వైసీపీలోకి వచ్చి పదవులు పొందారు. పొందిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పవర్లోకి వచ్చింది, నువ్వు అదెందుకు ఇటు వచ్చేసి
అంటే మరి ఎమ్మెల్సీ మళ్ళీ ఇస్తారంటే ఇస్తారని కొంతమందిని ఇచ్చేదేంటి నువ్వు వేషాలు వేస్తున్నావా అంటే బెదిరి రాజీనామా చేశారు కొంతమంది. ఆ ప్లేస్ వేరే వాళ్ళకి ఇచ్చేటట్టు, లేకపోతే వాళ్ళ ఆర్థిక మూలాలు వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతంగా వేధిస్తారని భయపడి రాజీనామా చేశారన్న ప్రచారాలు జరిగినాయి. ఇప్పుడు ఇందులోనే మనం అబ్జర్వ్ చేస్తే పోతుల సునీత ఒకప్పుడు టీడీపీనే కదా, ఆ తర్వాత వైసీపీకి వచ్చింది, వైసీపీలో ఎమ్మెల్సీ ఇచ్చేశారు. ఆవిడికి వైసీపీ మీద ఏం కమిట్మెంట్ ఉంటుంది? కాబట్టి సంథింగ్ ఏదో ఉంటుంది, ఏదో ఒక రకమైనది. అది రాజకీయ ప్రయోజనం అన్నా ఉండాలా, లేకపోతే ఆర్థిక ప్రయోజనం అన్నా ఉండాలా, లేదా భయం అన్నా ఉండాలి. ఆవిడ భయపడే రకం కాదు కాబట్టి మిగతా రెండిట్లో ఏదో ఉండాలి. జయమంగళ వెంకటరమణ కైకలూరు ఎమ్మెల్యేగా ఒకప్పుడు గెలిచినోడు. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఈయన ఉన్నారు కదా మంత్రి కామినేని, ఒకప్పుడు ఆయన బీజేపీకి తరపున చేసిన రోజులను గెలిచినోడు జయమంగళ వెంకటరమణ టీడీపీ తరపున. తర్వాత టీడీపీ టికెట్ ఇవ్వలేదు, ఇస్తుందన్న నమ్మకం కూడా లేదు, ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. తనకి ఆ సామాజిక వర్గ సమీకరణాల ప్రకారం జగన్ ఇచ్చాడు, వైసీపీలోకి తీసుకోగానే ఇచ్చాడు. అతనికి దానివల్ల ఆ టెంపర్మెంట్ ఇప్పుడు టీడీపీలో ఏళ్ల తరబడి కొట్టుకున్నా రాలా పోస్టు. కాబట్టి ఆ టీడీపీలో పోస్ట్ అంటే ఏదో ఫీలింగ్ ఉంది, ఇది అప్పనంగా వచ్చేసింది. డబ్బులకో ఇట్లాంటి దానికి కాకుండా అప్పనంగా వచ్చేసింది. దాంతో దాని మీద ఫీలింగ్ ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు కామినేంది ఇక లాస్ట్ ఎలక్షన్ అంటున్నాడు కదా, కాబట్టి ఆ ప్లేస్ లో తనకి టికెట్ ఇస్తారని ఈ ఎమ్మెల్సీ పార్టీకి ఇస్తున్నట్టున్నాడు అతను. అందుకోసం చేస్తున్నట్టు కనబడుతుంది నాకైతే అనిపిస్తున్నటువంటిది. ఎందుకంటే ఇంకా అక్కడ వేరే క్యాండిడేట్ కూడా లేరు కదా. వాస్తవంగా ఇంతవరకు మన వీకే అడిగినట్టున్నాడు టికెట్ కైకలూరు. అప్పట్లో చర్చ నడిచింది, అది ఏది కామినేనికి బదులు తనకి మన 19 టైంలో అట్లాంటివి నడిచినాయి. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. అది తర్వాత వచ్చాడు. కానీ రాజ్యసభలో ఇలాంటి వివరణ అడిగారా సార్? ఎక్కడంటే చైర్మన్ అడుగుతున్నారు కానీ అప్పుడు వెంటనే వీళ్ళకి ఇచ్చేసినట్టు తెచ్చేటప్పటికి వీళ్ళకి వాళ్ళకి పొత్తు కదా, కాబట్టి వెంటనే అమలు చేసి పడేశారు. అక్కడ పొత్తులో భాగంగా సీట్ అటు వస్తుంది కాబట్టి ఇటు వైసీపీ తరపున్నాడు కాబట్టి అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? స్పీకరు రోజుల తరబడి అక్కడ సుప్రీంకోర్టు చెప్పింది నువ్వు 10 వారం రోజుల్లో తేల్చకపోతే తాడదీస్తామని. స్పీకర్ రేపు పొద్దున న్యూ ఇయర్ ఎక్కడికి వచ్చి జరుపుకోవాలో జైల్లో జరుపుకోవాలి ఎక్కడ చూస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. అయినా మళ్ళీ పిటిషన్ వేసి ఇంకో 4 రోజులు టైం కావాలని, ఇంకో 4 రోజులు టైం కావాలని అని అడుగుతున్నాడు అక్కడ. మరి వివరణలేగా అక్కడ అడుగుతుంది. అక్కడ ఇంకేంటి అనుకుంటున్నారు, 2 వైపులు లాయర్లు వాదనలు అవన్నీ నోట్ చేయడం నడుస్తుంది. ఎక్కడ కూడా కావాలంటే ఈయన అట్ట చేయొచ్చు, 2 పక్షాల వాదనలు సుదీర్ఘం కోర్టుకు చూపెట్టడానికే కదా కావాల్సింది. కాబట్టి ఇక్కడ గడువు ఇలా, అక్కడ గడువు ఇచ్చారు. ఇక్కడ కూడా ఈయన ఇప్పటిదాకా అయింది కాబట్టి 18 నెలలు అయిపోయింది కాబట్టి గడువు ఇక దగ్గరకు వచ్చినట్టు చెయ్యాలి. అందుకోసం ఇప్పుడు లెక్క చూపెట్టడం కోసం ఇవి. ఇప్పుడు టైం ఏమన్నా ఉంటుందా సార్ దీనికి? వీళ్ళు రాసింది 1 నెల రోజుల్లోగా ఆమోదించాలి, ఏడాది దాటిపోయింది, ఇప్పటి వరకు ఆమోదించలేదు, అందుకే కోర్టు కూడా సీరియస్ అయింది. ఈయన జయమంగళ వెంకటరమణ ఆయన కోర్టుకి వెళ్ళారు కాబట్టి ఇదంతా ఆయన వరకు, మిగతా వాళ్ళది కాదు కదా. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని కోర్టుకి వెళ్తారు. అందుకనే ఈ జాగ్రత్త. అడిగితే కోర్టుకి లేదండి ఇదిగో మేము ఆల్రెడీ చేస్తున్నానని చెప్తారు. ఇంకా సాగదీయడం కూడా అనవసరం. నన్ను అడిగితే ఇప్పుడు 18 నెలలు ఈయన ఇంకొక ఏడాదో ఏమన్నట్టుంది మోషేస్ రాజుది. ఈయన ఉన్నంత వరకు ఆపుతారు, అన్ని రోజులు ఆపకుండా ఇప్పుడు కోర్టు ద్వారా తీసుకొస్తున్నారు. ఎందుకు వెళ్ళిపోతానన్న వాళ్ళని అంటే వీళ్ళ బాధ ఏంటంటే ఆ సీట్లు వాళ్ళకి వెళ్తాయి కదా అని, అంత మించి ఏం లేదు అక్కడ. ఆ లెక్కనైతే ఇది అనైతికత అని మాట్లాడేటటువంటి వాళ్ళు అమాయకంగా కాకపోతే 23 మంది ఎమ్మెల్యేలు ఆ రోజున వైసీపీ తరఫున తీసుకున్న 4 మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అప్పుడు అదేమన్నా నైతికమా? అక్కడ ఏంటంటే మనకి నైతిక సూత్రాలు కూడా పేపర్లకి టీవీలకు కూడా రాజకీయ పార్టీల వారికి మారిపోతుంటాయి. మనకి నచ్చిన పార్టీ అధికారంలో ఉంటే ఒకటి నైతికత, మనకి నచ్చని పార్టీ అధికారంలో ఉంటే ఒకటి అనైతికత ఉంటుంది అనమాట, ఒకే చర్య. అప్పుడు మరి వాళ్ళని తీసుకున్నప్పుడు అనైతికం లేదా? ఇప్పుడు వీళ్ళదేంటి, వీళ్ళకి ఎవరికి వైసీపీ ద్రోహం చేయలే, లబ్ధి చేకూర్చి బెనిఫిషరీస్ వీళ్ళంతా. ఒక రకంగా రాజ్యసభ అయినా ఎమ్మెల్సీలు అయినా వైసీపీ నుంచి ఫ్రీగా వచ్చిన సీట్లు అనుకోవాలి కదా. వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం. జగన్ చేసిన తప్పల్లా ఏంటంటే పార్టీ కోసం దశాబ్దాల తరబడి కష్టపడ్డ వాళ్ళని పక్కన పెట్టి కుల సమీకరణాలు రీత్యా ఇచ్చేశాడు వీళ్ళకి. ఆ విలువ తెలియలేదు వాళ్ళకి. ఆ విలువ తెలుసుంటే మారరు. బేసిక్గా బొత్స సత్యనారాయణ రాజీనామా ఎందుకు చేయడు? ఆయన విలువ తెలుసు దానికి సంబంధించి కాబట్టి అన్నమాట. ఇక్కడ అట్లాగా ఉంటాయి వ్యవహారాలు.
అవును. కానీ ఒకటి సార్ ఇక్కడ నిజంగా ఆర్థిక ప్రయోజనమో లేదంటే ఒత్తిడో ఏదైనా ఉంది రాజీనామాలు వెనక అనుకుంటే తాజాగా ఎందుకు ఈమె జాకియా ఖానం ఉపసంహరించుకున్నారు రాజీనామాని ఏమై ఉండదు? ఆమెకి సెట్ కాకపోయి ఉండొచ్చును. ముందైతే ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది చైర్పర్సన్ ఎక్స్పెక్ట్ చేసింది. అంటే ఇమ్మీడియట్‌గా ఫస్ట్ అందరికంటే ఎమ్మెల్సీల్లో మొట్టమొదట ప్రకటించింది ఆవిడే. లోకేష్ దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి మీరే అండగా ఉండాలి, ఇది మీకు నేను పార్టీ అంటే ప్రేమ అది ఇదని. కానీ ఇక్కడ కూటమి ఆమెను యాక్సెప్ట్ చేసినట్లేదు. అంటే సరైన భరోసా ఏమన్నా రాలేదంటారా వీళ్ళకి అవతల వైపు ఆమె నుంచి? వరకు రాలేదు. ఇప్పుడు మిగతా వాళ్ళకి నాకు తెలిసి జయమంగళ వెంకటరావుకి రేపు పొద్దున్న టికెట్ కన్ఫర్మేషన్ ఉంటుంది. పోతుల సునీత సీటు సంథింగ్ ఇంకొక టీడీపీ లీడర్ ఎవరో ఆల్రెడీ ఆ ఎమ్మెల్సీ సీట్కి ఓకే చేసుకున్నారు. నేను చెప్పినటువంటి 2 అంశాల్లో ఒకటి ఉందన్నమాట వినబడుతుంది. ఆమె బీజేపీలో కదా చేరారు? ఆవిడ చేరింది బీజేపీలో. ఆవిడ ఎమ్మెల్సీ సీటు మరి బీజేపీలో చేరినప్పుడు ఉంచుకోవచ్చు కదా, ఎందుకు ఉంచుకోవట్లేదు? ఇతను తెలుగుదేశంలో చేరిపోయినప్పుడు ఉంచుకోవచ్చు కదా, ఎందుకు ఉంచుకోవట్లేదు? సంథింగ్ ఏదో బార్గైన్ నడిచింది ఆల్రెడీ. జయమంగళ వెంకటరావుని ఇప్పుడు వదిలేసుకుంటే ఎమ్మెల్సీ నెక్స్ట్ ఎమ్మెల్యే ఇస్తానని చెప్పుంటారు అనుకుంటున్నాను నేను. కైకలూరు నా ఎక్స్పెక్టేషన్ అంతే అది. అలాగే ఈ అమ్మాయిది వచ్చేటప్పటికి ఎవరికో వేరే వాళ్ళకి దఖలు చేసుకుని ఈ 2 అంశాల్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ అయ్యి ఉంటుంది. బెదిరైతే కాదు ఆమె. ఈ తర్వాత గవర్నర్ కోటాలో వచ్చినటువంటి వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ అదే ఇప్పుడు నేను చెప్పినటువంటి రూట్లో నడుస్తుంది. సంథింగ్ ఎవరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సానా సతీష్ తీసుకున్నారు ఆ సీటు, ఎట్లాగా వాళ్ళతో ముందే మాట్లాడుకుని జరిగినటువంటి డీల్ అది. అట్లాగే వీళ్ళు కూడా ఏదో డీల్ మాట్లాడుకుని ఉన్నారు కాబట్టి ఆ డీల్ ఏంటి అన్నటువంటిది మనం ఎవరికి చెప్పరు బేసిక్గా. ఈ 5 అయితే కన్ఫర్మ్. ఈ అమ్మాయికి సరైన ఆఫర్ ఇచ్చినట్లేరు జకీనా ఖానంకి, అందుకని వెళ్ళిపోతున్నారు, వెనక్కి వెళ్తున్నట్టుంది. ఇప్పుడు వివరణ లేదంటే కౌన్సిలింగ్ ఏదైనా కానివ్వండి, దీని తర్వాత చైర్మన్ యాక్షన్ తీసుకుంటారా? ఆమోదించే అవకాశం ఎంతవరకు ఉంటుంది, లేదంటే ఆయన విచక్షణాధికారానికి వదిలేస్తారా? మేబీ నేను అనుకోవడం జయమంగళ వెంకటరమణది క్లియర్ చేసేస్తాను అనుకుంటే ఈ నెలలోపు. ఎందుకంటే ఇప్పుడు ఆ తెలంగాణలో ఒక అదృష్టం ఏంటంటే అతనికి ఉండేది స్పీకర్కి గవర్నమెంట్ తరపున అఫీషియల్ కాబట్టి ఆయన వాదనలు కూడా గవర్నమెంట్ తరపున లాయర్లను పెడతారు. ఇప్పుడు ఇక్కడ మండలి తరపున గవర్నమెంట్ లాయర్ వాదిస్తే గవర్నమెంట్ లాయర్ ఏమో తెలుగుదేశం ఉంటాడు, ఈయనేమో వైసీపీ. ఈయన చెప్పినట్టు వాదించారు లాయర్. మండలికి సపరేట్గా లాయర్ని పెట్టుకుని డబ్బులు పెట్టుకునేటటువంటి స్థోమత అయినా అది మళ్ళీ ప్రభుత్వం ఇవ్వాలి. కాబట్టి సరిగ్గా వాదనలు పెట్టుకోవడానికి లేదు అక్కడ. లేకపోతే ఇప్పుడు కొన్ని కేసెస్లో ఎట్లా ఉంటుంది, తెలంగాణలో 4 మంత్రులు తీసుకున్నారు, 10-12 మంది మొత్తం కలిపి 20 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. వాళ్ళని అసలు ఏ రోజునన్నా కోర్టు సుప్రీంకోర్టు ఆపిందే? మంత్రివర్గంగా రిటైర్ కూడా అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రివర్గంగా రిటైర్ కూడా అయ్యారు. వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ? స్పీకర్దే అని చెప్పారు. అదే మహారాష్ట్రలో తొందరగా తేల్చమని చెప్పింది. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో తేల్చమంటుంది, ఇప్పుడు ఇక్కడ తేల్చమంటుంది. కోర్టుకి తీర్పు, జడ్జికి తీర్పులు మారుతున్నాయి. అదే విచిత్రం. అంటే ఒక్కరిది ఆమోదించి 4గురిది పెండింగ్ లో పెట్టడం అంటే మళ్ళీ అక్కడ ఇదేమో నైతికత అనే ప్రశ్న రాదా సార్? నైతికత అనే ప్రశ్నలకి ఇప్పుడు రాజకీయాలు ఎక్కడ ప్రయోజనం ఉందండి? అంటే తీసుకుంటే అందరే ఆమోదించాలి, రూల్ ఏం లేదు కదా. కోర్టుకి వెళ్ళారని. అవును, మిగతా వాళ్ళు కోర్టుకు వెళ్తారు రేపు పొద్దున. ఎక్కువ రోజులు సాగదీయలేరు. మేబీ నేను అనుకోవడం 2-3 నెలలు సాగదీయగలుగుతారు. అదొక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ తప్పించేలేదు. నన్ను అడిగితే 5 రాజీనామా ఆమోదించేస్తే 5 ఎట్లో నాకు తెలిసి ఒకేసారి ఆమోదించేశారు అనుకోండి, 3 తెలుగుదేశం తీసుకుని 1 బీజేపీకి 1 జనసేనకి ఇస్తుంది. అలా కాకపోతే కనుక ఒకటొకటి అనుకోండి అన్ని తెలుగుదేశం తీసుకుంటది. సార్ అదే కనుక జరిగితే తర్వాత రాజీనామాల సంఖ్య ఏమన్నా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇంకా అయిపోయింది, నాకు తెలిసి 18 నెలలు అయిపోయింది కదా. ఇంకా మనకి 2 years ఒక బ్యాచ్ రిటైర్ అవుతారు 1/3. అవతల వైపు నుంచి మళ్ళీ ఏ ప్రలోభాలో ఆర్థిక ప్రయోజనాలు ఆశ చూపో ఒత్తిడి పెంచితే జరగవా? అదే నేను అంటుంది టర్మ్స్ లెక్క. ఇప్పుడు వీళ్ళలో 1/3 రేపు రిటైర్ అయిపోతారు. అవును, ఆ ప్లేస్లన్నీ ఉంటారు కదా. ఇప్పుడు ఏంటి, ఇద్దరికి చూపెట్టుకోవాలి ఫైనాన్షియల్ గా అడ్జస్ట్మెంట్. ఇటు పార్టీకి ఓకే చేసుకోవాలి ఫైనాన్షియల్ గానీ, లేకపోతే ఒప్పందం కానీ, అంటే నీకు ఇస్తాలే పో నువ్వు మేనేజ్ చేసుకుంటా అని. అప్పుడు ఇటు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అటు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఏ చందా రూపంలోనన్నా ఇవ్వాలి. అదే రేపు అనుకోండి, ఇప్పుడు 18 నెలలు నాకు తెలిసి ఇంకొక 6 నెలల్లో 1/3 వెళ్ళిపోతారు. ఆ 1/3 అంటే దగ్గరగా 10-15 వస్తాయి. అప్పుడు
అప్పుడు టీడీపీకి ఎన్ని వస్తాయి, జనసేన ఎన్ని వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. అంతకు మించి ఎక్కువ డిమాండ్ కూడా లేదు. ఇప్పుడు ఇస్తే తీసుకుంటారు. డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు రెండు వైపులు డబ్బులు పెట్టడం కంటే అప్పుడు ఒకవైపు డబ్బులతో సరిపోతుంది. డబ్బులు లేకుండా కూడా పదవులు రావచ్చు, అప్పుడు అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడైతే మస్ట్ గా పే చేయాల్సి ఉండొచ్చు. అది అది రైట్ రైట్. చూద్దాం, మొత్తానికి ఎమ్మెల్సీల రాజీనామా విషయంలో ఒక క్లారిటీ రాబోతుందా? వివరణ అయితే తీసుకున్నారు చైర్మన్, ఒకరైతే వెనక్కి తగ్గారు. మిగిలిన 5గురి విషయంలో ఏం చేస్తారు? రాజీనామాలు ఆమోదిస్తారా? ఆమోదిస్తే మళ్ళీ రాజీనామాలు పెరుగుతాయి. రాజీనామాలు ఆమోదిస్తే ఎవరు కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం.